నమస్తే. మరి బెల్లంపల్లి నియోజకవర్గంలోని సోమగూడెంలోని దుబ్బాగూడెం వాసులంతా మరి కేకేఓసి ప్రాజెక్ట్ సంబంధించిన దారిలో అంతా ధర్నా కూర్చున్నారు. కారణం ఏంటిది అని అడిగితే, మరి ఏదైతే మాకు ఈ 2012లో ఈ కేకేఓసి ప్రారంభమైంది, అప్పుడు మాకు మా భూములకు తగ్గ ఫలితాన్ని ఇస్తాను అని చెప్పేసి అప్పుడు రాయించుకొని, మరి అప్పుడు నిర్వాసితులు ఎంతమంది అని అంటే 410 మంది. 410 మంది నిర్వాసితులకు ఇస్తాము అని చెప్పేసి అప్పుడు జనాల్ని మభ్యపెట్టి రాయించుకొని సంతకాలు తీసుకొని అందరినీ మభ్యపెట్టారు. ఆ తర్వాత మరి కేవలం 310 మందికి మాత్రమే ఈ భూ నిర్వాసితులకు అంటే అక్కడ భూమి పోగొట్టుకున్న వాళ్ళకి, ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట. అయితే మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి ఆ మిగతా వాళ్ళకందరికి కూడా మాకు కూడా ఇవ్వాలి అని అంటే, మీదేం పోయింది, మీకేం అవసరం, మీకేం సంబంధం అని చెప్పేసి భయపెడుతున్నారు అని చెప్పేసి మరి ఈ భూ నిర్వాసితులు చెప్తా ఉన్నారు. మిమ్మల్ని ఎవరు ఎగేస్తే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నది ఒక లేడీ సర్పంచ్. నమ్మించి అంతా కూడా అన్ని చేస్తామని చెప్పి కూడా మాకు మోసం చేసింది. అయినా కూడా మేము ఓపిక పడి 1-2 సార్లు ప్రతి ఆఫీస్కు తిరుగుతున్నాం, అప్లికేషన్ పెడుతున్నాం, తీర్మానం పెడుతున్నా కూడా చూస్తాం చేస్తామనే కడికే అవుతారు. వాళ్ళు చేసింది ఏం లేదు. ఇంకా 50-60 కుటుంబాలకు కూడా ప్యాకేజీ రాలేదు, వాళ్ళకు ల్యాండ్ రాలేదు, ప్లాట్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళకు సంబంధించిన భూములు పెరడు భూములు ఉన్నాయి 60-70 ఎకరాలు, అవి కూడా ఇవ్వడం లేదు. కలెక్టర్ దగ్గర పెడతాను. కలెక్టర్ ఏమంటారంటే వాళ్ళకు ఎస్సీకి ఇచ్చేది లేదు, కేసు చేయరు, ఎట్లా వచ్చిందా మీకు, ఎవరు ఇచ్చారు మీకు అని దబాయిస్తాడు. మాకు దబాయిస్తే మేము అప్పటి నుంచి ఉన్నాం సార్, మేము చేసుకొని తింటున్నాం, అదే మాకు ఉపాధి హామీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తెచ్చారు మీకు, ఏంటిది, ఏం మాట్లాడతారు, ఎవరు నేర్పారు మీకు, ఇదేనా మీ మాటలు, ఇది కాదు, ఏమైనా చేస్తా కేసు చేస్తా, అది ఇది అని బెదిరిస్తాను. సిగరెంట్ దగ్గరికి పోయినా కార్లు ఇచ్చారు కదా, అది కూడా ఏర్పాటు చేసి అన్ని తీరులా సహకరిస్తే మేము వెళ్ళిపోతాం. దుమ్ము ధూళికి మాకు పడట్లేదు, పిల్లలకు ఆరోగ్యం బాగలేదు అంటే మాస్క్ పెట్టుకొని చేసుకోర్రి, ఏం చేయమంటావు, మీరు చెప్పే మాటలన్నీ గొంతమ్మ కోరికలు కొరిస్తే అన్నీ అయిపోతాయా, అవుతాయి మెల్లగా అనే కాడికి అంటారు వాళ్ళు. మాకు అందరూ మోసం చేశారు కాబట్టి మాకు ఈ సమస్యను సాల్వ్ చేయాలని మేము అందరికీ కూడా గౌరవంగా అందరికీ కూడా మనవి చేస్తున్నాం. మరి అట్లాంటప్పుడు మహిళలతోని ఎలా మాట్లాడాలో తెలియకుండా పోయిందా ప్రభుత్వ అధికారులకి అని చెప్పేసి అడుగుతున్నారు ప్రజలు. మరి మహిళలతో ఏ విధంగా మాట్లాడాలో తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మాకిచ్చేది మాకు ఇవ్వకుండా మమ్మల్ని భయపెడుతూ, మీరు బ్లాస్టింగ్ చేస్తున్నప్పుడు ఇండ్లు వణికిపోతున్నాయి, ఇండ్లు షేక్ అవుతున్నాయి, ఆ పేలుడు ధాటికి ఇండ్లు వణుకుతున్నాయి, ఆ శబ్ద కాలుష్యం, పొగ, అంత డస్ట్, దుమ్ము ధూళి వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామంటే, అయితే ముక్కు మూసుకోండి, దుమ్ము వస్తే చచ్చిపోతారా మనుషులు అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు వాపోతున్న సందర్భం కనబడుతూ ఉన్నది. ఒక ప్రభుత్వ అధికారులే ఈ విధంగా మాట్లాడితే, సాధారణ వ్యక్తులు రౌడీయిజం చేస్తున్నట్టు మాట్లాడితే ఏ విధంగా సార్ అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వీటిపైన త్వరగా దృష్టి సారించి ఇప్పటికైనా మాకు ఇవ్వాల్సింది ఇచ్చి మమ్మల్ని వేరే ప్రాంతాలకు తరలిస్తే మేము వెళ్ళిపోతామంటూ చెప్తా ఉన్నారు ప్రజలు. మరి చూస్తూ ఉండండి SSG న్యూస్ టీవీ, మీతో శ్రీనివాస్.